హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మసాలా పొంగల్ అండి. మసాలా పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యము, ఒక కప్పు పెసరపప్పు వేసి నేను రాత్రి నానబెట్టేసుకున్నాను. చూడండి, రెండు ఈక్వల్గా వేసేసుకున్నాను. కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియాలు, అలాగే తరువాత వేసుకోవడానికి కరివేపాకు, శనగపప్పు. ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అల్లం ముక్కలు, మిరియాలు హాఫ్ గ్రైండ్ చేసుకుందాం, హాఫ్ అలానే పెట్టుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. అండి, మిక్సీకి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఇందులోకి శనగపప్పు వేసేసుకుంటున్నానండి. అది కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను. అలానే మనము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాము. అలానే కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకుందామండి. చూడండి, దీని చెక్క మసాలా అయితే కుక్ అయింది. ఇప్పుడు ఒక కప్పు కొలతకి 3 కప్పులు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు నేను 6 కప్పులు వేసుకుంటున్నాను. 2 కప్పులు వేసాను కాబట్టి, పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు వేసాను కాబట్టి 6 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. ఎసురు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఎసురు ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని, బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైగా 2 చుక్కలు ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే పొంగు అనేది విజిల్స్ వచ్చినప్పుడు మనకి బయటికి రాకోకుండా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా పొంగలి రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మరీ చేసుకోమాకండి, అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది.